బాప్తిస్మం ఇచ్చేటువంటి దినాల్లో కూడండి వారి ఇరువురితో దైవ సేవకుడు ప్రమాణం చేపించి నా ఆయుష్కాలం నేను దేవునితో నమ్మకంగా ఉంటాననేటువంటి మాట నీ నోట్లో నుంచి వచ్చిన తర్వాత దైవ సేవకుడు తల మీద చేయేసి నీ నసల మీద సిరివేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంతో 3 సార్లు నిన్ను నిండు బాప్తిసాన్ని దైవ సేవకుల ద్వారా తెలియజేస్తాను. బాప్తిసం తీసుకుని తెల్లటి పరిశుద్ధమైనటువంటి పౌరం వలె నువ్వు ఏటి ఒడ్డుకు వస్తున్నటువంటి సమయాలు అందరూ కూడా ఏంటంటే పాటలు పాడుతూ ఆనందంగా దేవునికి స్తుతులు చెల్లిస్తామంట. అంత కృప దేవుడిచ్చిన తర్వాత నువ్వు భూమి మీద మళ్ళీ అబద్ధాన్ని ఎందుకు ప్రేమిస్తావు? అసలు బుద్ధి జ్ఞానం లేనిటువంటి గుర్రాల వలె తిరుగుతున్నారంట, కంచర గాడుల వలె తిరుగుతున్నారు. కానీ వాడు రక్షింపబడ్డాను, నేను రక్షణ పొందుకోవాలి, నేను బాప్తిస్మం తీసుకున్నాను, దేవునితో నమ్మకంగా బ్రతకాలి, నేను బాప్తిస్మం తీసుకోలేదు, దేవుని యొక్క అనుగ్రహమై బాప్తిస్మాన్ని తీసుకోవాలి, నేను చాలా భయభక్తులు కలిగి జీవించాలనేటువంటి మనస్సాక్షి లేనటువంటి కుటుంబాన్ని ఈ యొక్క మధ్యకాల సమయాల్లో దేవుడు అంటున్నాడు, వాడు బూడిద తీర్చున్నాడు అంటున్నాడు. ఏంటంటున్నాడు అంటే దేవుని స్తోత్రం కలుగును. రాత్రి అందరూ కూడా వధువు సంఘంగా ఎత్తబడేటువంటి సంఘంగా మన సంఘములు అందరూ కూడా రక్షింపబడిన వారందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు నామాన్ని బట్టి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తాకి, అంతేగాని లోక సంబంధంగా లోకాశులతో మనం బూడిద తినేటువంటి సంఘంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు ఆయన శరీరాన్ని నువ్వు తింటున్నావు, ఆయన యొక్క రక్తాన్ని నువ్వు త్రాగుతున్నావు, ఇంకా నీకు అబద్ధం ఎందుకు? నీ యొక్క భర్త దగ్గర, నీ భర్త దగ్గర నువ్వు మోసం ఎందుకు చేస్తున్నావు? నీ భార్య దగ్గర నువ్వు ఇంకా అబద్ధం ఎందుకు? నిజమే నువ్వు పలకాలి. అబద్ధం పలికేవా నీకు మరణం, అబద్ధం పలికేవా నీకు వ్యాధి రెడీగా ఉందంటే. ప్రార్థన చేసేవాళ్ళండి ఎక్కడికెక్కడికో ఏదో వెళ్ళి ఏదో బ్రతుకు తెరువు కోసం బ్రతకాలని భూమి మీద ఆశ కలిగి జీవం కలిగినటువంటి సర్వోన్నతమైనటువంటి దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టుకుని, జీవం కలిగినటువంటి దైవ సేవకుని వదిలిపెట్టుకుని, జీవం కలిగినటువంటి సర్వోన్నతమైన తండ్రి అయిన దేవుని వదిలిపెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బూడిద తినే బ్యాచ్ ఎంతో కూడా ఏంటంటే మంత్రగాళ్ళ దగ్గరికి పోతారంట. ఎవరి దగ్గరికి అండి? రే ప్రార్థనేరా, రే గుడేరా, ఎవడో ఒకడు మంత్రగాడు ఉన్నాడు రాజమండ్రి, ఒకడు విజయనగరం వాళ్ళు, ఆడి దగ్గరికి పోయి మంత్రించుకుని వద్దాం, అయ్యగారికి ఏం తెలుసురా, మనం అందరం ఈ రాత్రి ప్రయాణం అవుతాం, అయితే ఒక 50,000 అవుతాయి కారుకని 3 కార్లు కట్టించుకుని రహస్యంగా ఏం చేస్తారంటే మంత్రగాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. మంత్రించేటువంటి మంత్రగాడి దగ్గరికి దేవుడు ఏమని రాశాడు? ఇక్కడ రాసి పెట్టాడు, రే నీ జీవితంలో అనాది కాలంలోనే నీ చెడుతనం నీవు ఆధారము చేసుకుని ఎవడనో నన్ను చూడనని అనుకుంటువి, నేనున్నాను, నేను తప్ప ఎవరో లేరని నీవు అనుకున్నట్లుగా నీ విధేయం నీ జ్ఞానమును నిన్ను చెరిపేసేస్తాను. రే నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నీ బ్రతుకు, నీ విధానాలు, నీ పరిస్థితి, నీ విధానాలన్నీ కూడా నాకు కనపడలేదు, ఒకవేళ మరుగై దాక్కుంటున్నావని నువ్వు అనుకుంటావు, అవన్నీ కూడా నాకు తెలుసంట. ఎవరు లేరని మరుగుగా పాపం చేస్తారంట, ఎవరు చూడట్లేదులే అనుకుని దాక్కుని పాపం చేస్తారు, నన్ను ఎవరు చూడట్లేదని ఏంటంటే మరుగైన స్థలంలో ఉంటారంట. కానంటే దేవునికి మనం మరుగు మాత్రం లేమంట, దేవునికి మనం కనిపిస్తాను. నువ్వు చేతులు ఎత్తుకో, అందరూ చేతులు ఎత్తండి. నా కుడి చేతిలో అబద్ధం లేదనేటువంటి వాళ్ళు చెప్పండి. నా చెయ్యి దొంగతనం చేయలేదండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ భర్తల చేతుల్లో జేబుల్లో దొంగతనంగా ఎన్ని నోట్లు నువ్వు దొంగతనం చేసావు, నీ భర్తకు తెలియకుండా ఎన్ని డబ్బులు నువ్వు దొంగతనం చేసావు, నీ భర్తకు తెలియకుండా నువ్వు రకరకాల కలిగినటువంటి విధానాల్లో జీవించినటువంటిది నీ భర్తకు తెలియకుండా దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదండి. నీ భార్యను నువ్వు మోసం చేసినటువంటి సన్నిధానం నీకు తెలియదా? నీ భార్యనే కాక నీ ధనాన్నే కానీ నీ ఆస్తినే కానీ నువ్వు మోసం చేసుకుని పాడు చేసుకున్న దినాలు దేవుడికి తెలియదా? దేవుడు ప్రతి విషయాన్ని ఎరిగేటువంటి దేవుడు అంటే. ఈ మధ్యకాల సమయాల్లో ప్రభు అంటున్నాడు, వాని మనసు మోసపోయినదే తప్పుదారిని వారిని తీసుకుని పోతున్నదంట. ఏదంటే చెప్పాలండి, ఏది మంచిదో ఏది మంచిది కాదు, ఏది నీతి ఏది అవినీతి
అనేటువంటిది దేవుడు చెప్తున్నాడు. ఆయన నీతి కలిగినటువంటి తండ్రి అంటాడు. మళ్ళాగా మోసం చేసే మనిషి కాదండి దేవుడు. ఎప్పుడు కూడా వాళ్ళని మోసం చేద్దామా, ఏను పాడు చేద్దామా, వాళ్ళు ఏదో రకరకాల విధానాల్లో జీవించే విధానాల్లో వాళ్ళని పడగొడదామని చేసేటువంటి మోసగాడు కాదండి. ఆయన ఎప్పుడు కూడా నిన్న నేడు ఎప్పుడు కూడా ఏకరీతిగా సజీవుడైనటువంటి దేవుడు అంట. దేవుని